కేటాయింపులు చూస్తే ఏ ఒక్క హామీ కూడా అమలు అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. మేము దళిత బంధు పేరుతో రాష్ట్రంలోని 40,000 మంది దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తే కాంగ్రెస్ పార్టీ దానిని అంబేద్కర్ అభయహస్తం పేరుతో దళిత గిరిజనులకు 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి బడ్జెట్లో మాత్రం కేటాయింపులు చేయకుండా మోసం చేసింది. అధ్యక్ష, విద్యా జ్యోతుల పథకం పేరుతో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 10,000 రూపాయలు, ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు 25,000 రూపాయలు, పీజీ పాస్ అయిన విద్యార్థులకు 1,00,000 రూపాయలు, పిహెచ్డి పాస్ అయిన విద్యార్థులకు 5 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి కేటాయింపులు మాత్రం చేయలేదు. ఈ పథకాలను ఎప్పుడు ఏ విధంగా అమలు చేస్తారో ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా అక్క చెల్లెలకు 18 సంవత్సరాలు పైబడి చదువుతున్న వాళ్లకు ఎన్నికల్లో చెప్పిన ఎలక్ట్రికల్ స్కూటర్స్ కూడా ఎప్పుడు ఇస్తారో ఈ సభ ద్వారా తేలాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, తుకారాం ఆదివాసీ కార్పొరేషన్, ఎరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా 500 కోట్ల నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. సమ్మక్క సారక గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం పేరుతో గుడాలకు తండాలకు ఏటా ప్రతి గ్రామ పంచాయతీకి 25 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి నిధులు మాత్రం కేటాయించలేదు. మైదాన ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త 5 ఐటీడీలు ఏర్పాటు చేస్తామన్నారు. వాటితో పాటు ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలు ఏదైతే అయినాయో అక్కడ ఐటీడీఏలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా చేస్తారో కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఆడపిల్ల పెళ్లి చేయాలంటేనే ఎంతో భారమయ్యే గిరిజన ఆదివాసీ సోదరులు కళ్యాణ లక్ష్మి పేరుతో 1,00,000 రూపాయల సాయం అందించి మేనమామగా ఆదుకున్న మా నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఈ పథకానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు అయినా ఇంకా అమలు చేయలేదు. కాబట్టి ఎప్పుడు ఇస్తారని మా గిరిజన అక్క చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వ స్థలాలు పంపిణీ విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేదు. ఎస్సీ రిజర్వేషన్ల 18% పెంచుతామని హామీని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఎస్సీ మాల మాదిగలతో పాటు ఇతర కులాలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ఏడాదికి ఒక కార్పొరేషన్కి 750 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి హామీలపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. మైనార్టీ డిక్లరేషన్ అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు కులగణన చేసి దాని ఆధారంగా అన్ని వెనుకబడిన కులాలతో పాటు మైనార్టీలకు కూడా విద్య మరియు ఉద్యోగాలతో పాటు సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన హామీ 8 నెలలు గడుస్తున్న అతిగతి లేదు. మైనార్టీ బడ్జెట్ 4,000 కోట్లకు పెంచి సప్లైన్ అమలు చేస్తామని చెప్పి 2,258 కోట్లు మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదించింది. నిరుద్యోగ యువకులకు సబ్సిడీపై రుణాలు అందించేందుకు 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి దానిని మాత్రం ప్రస్తావించలేదు. అబ్దుల్ కలాం తోఫా ఈ తలి పథకం పేరుతో అదే మైనార్టీ సోదరులకు కూడా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు 10,000, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు 15,000, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు 25,000, పీజీ పాస్ అయిన వాళ్ళకు 1,00,000 రూపాయలు, పిహెచ్డి పాస్ అయిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు అధికారం చేస్తామని చెప్పిన పూర్తి నుంచి తీరు చూస్తుంటే మైనార్టీలకు అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతున్నది. యూత్ అండ్ స్పోర్ట్స్ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేసేందుకు జూన్ 2న అవతరణ దినోత్సవం రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చేసి
సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవం రోజున నియామక పత్రాలు ఇస్తామని చెప్పిన హామీకి అతి లేదు గతి లేదు. నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్న హామీ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 1 ఒకటికి 100% పిలుస్తామన్నారు. గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచుతామన్నారు. గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచుతామన్నారు. కానీ కేసీఆర్ సార్ 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చినారు. అంతేకాకుండా 6 నుంచి 10% రిజర్వేషన్ పెంచారు. గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి మహానుభావుడు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా క్రీడలకు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో ఆటలను తప్పని సరిగా చేస్తూ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో స్పోర్ట్స్ స్కూల్స్లో స్టాఫ్ మరియు కోచ్ల కొరత విద్యార్థుల చాలా నష్టపోతూ ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియం నిర్మించాలని చెప్పేసి ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని గురుకులాలు మోడల్ స్కూల్స్లలో అదనపు గదులను నిర్మాణం చేసి విద్యార్థుల సంఖ్య పెంచి ఆ యొక్క విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓటు పట్టాల పంపిణీ చేయాలి. ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏం లేదు. అదేవిధంగా నేను ఇప్పుడు మొదటిసారి వచ్చినానే 10 ఏళ్ళ నాకు అడిగితే ఎట్లా చెప్పాలి. కాబట్టి అధ్యక్ష ప్రత్యేక సీతక్క గారు చాలామంది సభ్యులు కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనకు ముందు అభివృద్ధికి అమలులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుతో బాసటగా నిలిచింది. రాష్ట్రంలో 1047 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ